బ్రేకింగ్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర దాడులకు పాల్పడింది. అణు కేంద్రాలను టార్గెట్ చేసింది. డిమోనా న్యూక్లియర్ సెంటర్ పై దాడులు చేసింది. ఈ ఘటనలో 47 మంది గాయపడ్డారు. అదే సమయంలో అరద్ పై కూడా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో 50 మందికి పైగా గాయపడ్డారు. ఇక ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని స్పందించారు. రెస్క్యూ దళాలను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. అరాద్ పై ఇరాన్ దాడి ఘటనలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక శత్రువులపై భీకరంగా దాడులు చేస్తామని ప్రకటించారు నెతన్యాహు. న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర దాడులకు పాల్పడింది. అణు కేంద్రాలను టార్గెట్ చేసింది. డిమోనా న్యూక్లియర్ సెంటర్ పై అయితే దాడులు చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఈ ఘటనలో అయితే 47 మంది గాయపడ్డారు. అదే సమయంలో అరద్ పై కూడా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో 50 మందికి పైగా అయితే గాయపడ్డ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని స్పందించారు. రెస్క్యూ దళాలను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. అరాద్ పై ఇరాన్ దాడి ఘటనలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక శత్రువులపై భీకరంగా దాడులు చేస్తామని ప్రకటించారు నెతన్యాహు. Vamos,